ఈరోజు మీకు అవగాహన కలిగించబోయే టాపిక్ వచ్చేసి గట్ హెల్త్ అండ్ ఇమ్యూనిటీ. చాలామంది ఇప్పుడు గట్ హెల్త్ గురించి మాట్లాడుకుంటా ఉన్నారు. గట్ హెల్త్, ఇమ్యూనిటీ ఏంటి, అసలు ఈ గట్ హెల్త్ని మనము ఎలా ఇంప్రూవ్ చేసుకోవాలి, మన ఇమ్యూనిటీని ఎలా ఇంప్రూవ్ చేసుకోవాలి, గట్ హెల్త్ ఇంపార్టెన్స్ ఏంటి, అసలు గట్ హెల్త్ మెయింటైన్ చేయకపోవడం వల్ల ఎన్ని సమస్యలు వస్తాయి అండ్ వాటిని ఎలా నివారించుకోవాలి, ఎలా మనం మళ్ళీ గట్ హెల్త్ని రిస్టోర్ చేసుకోవాలనే విషయం మీద ఈరోజు పూర్తి అవగాహన మనం కలిగించబోతున్నాం. దయచేసి వీడియోని లాస్ట్ వరకు కూడా చూడండి. సో గట్ హెల్త్ అంటే ఏం లేదండి, మన డైజెస్టివ్ సిస్టంలో, మన పేగులలో మంచి బ్యాక్టీరియా, చెడు బ్యాక్టీరియా అనేది ఉంటుంది. ఈ చెడు బ్యాక్టీరియా ఎక్కువైపోవడం వల్ల మన గట్ హెల్త్ డిస్టర్బ్ అవుతుంది. డిస్టర్బ్ అవ్వడం వల్ల మనకు 70% ఇమ్యూన్ సిస్టమ్ కూడా మన గట్లోనే ఉంటుంది. కాబట్టి మన రోగ నిరోధక శక్తి కూడా ఐదర్ వీక్గా ఫంక్షన్ చేయడము లేదా ఓవర్ రియాక్ట్ అయ్యి మనకి ఆటో ఇమ్యూన్ డిసార్డర్స్ కూడా తీసుకురావచ్చు. సో ఆయుర్వేదంలో మనం చెప్తాం కదా, దాదాపు 90% డిసీజెస్ మన గట్ నుంచే మనకు ప్రొడ్యూస్ అవుతాయని. అది అక్షరాల నిజమండి. మన గట్ నుంచే మనకు 90% రోగాలు మనకి జనరేట్ అవుతూ ఉంటాయి. సో మన రోగ నిరోధక శక్తికి కూడా అది ఇల్లు లాంటిది. సో గట్ హెల్త్ ఇంబ్యాలెన్స్ వల్ల మన బాడీలో వ్యర్థాలు, కాలుష్యం చేరుకొని వాటి నుంచి వచ్చే విషవాయువుల వల్ల మన బాడీలో ఎన్నో రకాల ఇన్ఫ్లమేటరీ డిసీజెస్ వస్తూ ఉంటాయి. మన అవయవాలు దెబ్బతింటూ ఉంటాయి, మన స్ట్రక్చర్ దెబ్బతింటూ ఉంటుంది, మన వెన్నుపూస, మనకు బ్రెయిన్ స్ట్రోక్, హార్ట్ స్ట్రోక్, ఆల్మోస్ట్ చూసుకోండి ఏ డిసీజ్ అయినా చూసుకుంటే గట్ నుంచే మనకి జనరేట్ అవుతూ ఉంటాయి. ఏ జీవనశైలి వ్యాధి తీసుకున్నా, ఏ అంటువ్యాధి తీసుకున్నా కూడా మన గట్ హెల్త్ ఇంబ్యాలెన్స్ అని మనం చెప్పుకోవచ్చు. అక్షరాల డయాబెటీస్ లాంటివి కూడా మన గట్కి ఎంతో లింక్ అయి ఉన్నాయి. మన జీవనశైలి వ్యాధులన్నీ కూడా లింక్ అయి ఉన్నాయి. సో ఈ గట్ హెల్త్ని ఎలా పాడు చేసుకున్నాం మనము అని అంటే, దాదాపు ఈరోజే పాడు చేసుకోలేదండి. మనము గత 30-40 సంవత్సరాలుగా ప్రకృతి సహజమైన ఆహారాన్ని మనం మానేసి పెస్టిసైడ్స్, కెమికల్స్ని మన ఆహారంలో మనం భుజించడం, మనం తీసుకుంటున్న పాలు, మీట్ అన్నిట్లో కూడా విపరీతంగా యాంటీబయాటిక్స్ మన ఆహారంలో జోడించుకోవడము. అలాగే మనం చూసుకుంటే ఈ 30-40 ఇయర్స్ నుంచే యాంటీబయాటిక్స్ కానీ, పెయిన్ కిల్లర్స్ కానీ, పారాసిటమాల్ లాంటి ఎన్నో ఔషధాలు మనము మన శరీరానికి అవసరం ఉన్నా లేకపోయినా వాడేసి మన గట్ని బాగా డ్యామేజ్ చేసుకున్నాం. అండ్ చూసుకుంటే రకరకాల పొల్యూషన్స్ కానీ ఇవన్నీ కూడా మనకి స్ట్రెస్ వల్ల కూడా మన గట్ హెల్త్ అనేది బాడీలో కార్టిసాల్ లెవెల్స్ పెరిగిపోయి న్యాచురల్గానే ఇన్ఫ్లమేషన్, యాసిడ్స్ అనేవి జనరేట్ అవుతూ ఉంటాయి. సో పూర్తిగా మన జీవన శైలిని మనం మార్చుకోవడం వల్ల మన గట్ బ్యాక్టీరియా అనేది చాలా డ్యామేజ్ అయింది. ఎన్నో స్ట్రెయిన్స్ ఆఫ్ హెల్తీ గట్ బ్యాక్టీరియా మనం ఆల్రెడీ కోల్పోయాం.